కాళేశ్వరం కమిషన్ విచారణ వేగవంతం చేసింది. తాజాగా కేసీఆర్కు నోటీసులు ఇచ్చింది. కేసీఆర్తో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావు, ఈటెల రాజేందర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. రైట్, 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలంటూ కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిన నేపథ్యం చూస్తున్నాం. కేసీఆర్తో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావు అలాగే ఈటెలకు కూడా నోటీసులు ఇచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలంటూ ఆదేశాలు ఇచ్చినట్టుగా ప్రస్తుతం అందుతున్న అప్డేట్లో చూస్తూ ఉన్నాం. కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. మరి దీనిపై ఏ రకంగా కేసీఆర్ స్పందిస్తారో వేచి చూడాలి. కేసీఆర్తో పాటుగా హరీష్ రావు అలాగే ఈటెలకు కూడా నోటీసులు జారీ చేసింది కాళేశ్వరం కమిషన్. రైట్, ఇది అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ ఇస్తారు. రాకేష్, చెప్పండి. సో కేసీఆర్ ఎప్పటిలోగా స్పందించే అవకాశం ఉంది? 15 రోజుల లోపల సమాధానం కావాలంటూ కమిషన్ ఆదేశించిన నేపథ్యం చూస్తున్నాం. అలాగే మాజీ మంత్రి హరీష్ రావు అలాగే ఈటలకు కూడా నోటీస్ ఇచ్చిన నేపథ్యం కనిపిస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఎస్, కాళేశ్వరం విచారణలో కమిషన్ దూకుడు పెంచింది. ఈరోజు కేసీఆర్ అలాగే హరీష్ రావు, ఈటెల రాజేందర్ ముగ్గురు కూడా నోటీసులు జారీ చేసింది. ముఖ్యమంత్రిగా ఇరిగేషన్ శాఖ మంత్రిగా కేసీఆర్కు, అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేసిన హరీష్ రావుకు, ఆర్థిక శాఖ వ్యవహారాలు చూసిన ఈటెల రాజేందర్, ఈ ముగ్గురు కూడా నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లో దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించాలండి. ఒకవేళ సరైన వివరాలు కనుక వెల్లడించకపోతే వీరి ముగ్గురిని కూడా కమిషన్ విచారణకు పిలిచే అవకాశం కల్పిస్తూ ఉంది. అయితే గత వారం చిట్చాట్ సందర్భంగా ఘోష్కు సంబంధించి ఎవరైతే చైర్మన్ ఉన్నారో కాళేశ్వరం కమిషన్కి సంబంధించి ఇక పొలిటికల్గా రాజకీయ నేతలను విచారణకు పిలవమంటూ కూడా కామెంట్ చేశారు. అది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే 2-3 రోజుల గ్యాప్తోనే తిరిగి మళ్ళీ ఖచ్చితంగా పొలిటికల్ లీడర్లను కూడా విచారణకు పిలిచి వివరాలు సేకరించిన తర్వాతనే ఈ రిపోర్ట్ను ప్రభుత్వానికి అందిస్తామంటూ కూడా కామెంట్ చేశారు. ఆ కామెంట్స్ తర్వాతనే ప్రస్తుతం ఈ ముగ్గురు నేతలకు కూడా విచారణకు సంబంధించి సమన్లు జారీ చేయడం అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ ఈ ముగ్గురు కూడా కమిషన్కు సహకరిస్తారా, వివరాలు వెల్లడిస్తారా అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. దీనిపైన పొలిటికల్ కామెంట్స్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఉద్దేశపూర్వకంగానే ఈ కమిషన్ చేత అబద్ధాలు చెప్పిస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో పొలిటికల్గా కాంగ్రెస్ కూడా దీనికి వాడుకుంటా ఉంది. కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగింది, విచారణ ద్వారానే ఈ మొత్తం వ్యవహారాలు కూడా బయటపడతాయంటూ కూడా కాంగ్రెస్ ఆరోపిస్తున్నాయి. రెండు పార్టీల మధ్య మాత్రం ఖచ్చితంగా కమిషన్ ఏదైతే ఎంక్వైరీ ఉందో ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ కానీ హరీష్ రావు, ఈటలకు నోటీసులు ఇచ్చిన తర్వాత ఇప్పటి నుంచి అయితే అటు బీజేపీ నుంచి కానీ ఇటు బీఆర్ఎస్ నుంచి కానీ ఎటువంటి స్పందన రాదు. ప్రస్తుతం ఈటెల రాజేందర్ బీజేపీలో ఉన్నారు. బీజేపీ కూడా కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించిన నేపథ్యంలో ఈటెల రాజేందర్ తరఫున బీజేపీ స్పందిస్తుందా లేకుంటే నేరుగా ఈటెల రాజేందర్ స్పందిస్తారనేది చూడాలి. మొత్తానికైతే ఘోష్ ఏదైతే ప్రస్తుతం చిట్చాట్ చేశారో ఈ ముగ్గురికి నోటీసులు ఇచ్చామని చెప్పారో ఇదైతే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి ఎటువంటి స్పందన వస్తుందనేది చూడాలి. రైట్, స్పందన ఎప్పటిలోకి ఇచ్చే అవకాశం ఉంది? అంటే మరోవైపు కాళేశ్వరం కమిషన్ మరింత సమయం కూడా తీసుకుంటున్న నేపథ్యం కూడా ఇవాళ బ్రేకింగ్ న్యూస్గా మనం ఉదయం నుంచి కూడా చూస్తున్న సిచ్యువేషన్లో ఏ రకమైన స్పందన ఉండబోతుందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం దీన్ని స్పందించాలనే అంశంలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే కాళేశ్వరం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి ఏంటి, వీటన్నిటి విషయాలు కూడా ఒక డీటెయిల్ రిపోర్ట్ తయారు చేసి కాళేశ్వరం కమిషన్కి ఇవ్వాలి. టెక్నికల్గా ఇంజనీర్ల బాధ్యత, దానికి సంబంధించిన నాణ్యత చూసుకోవాల్సిన బాధ్యత ఇంజనీర్లకు ఉంటుంది. కేవలం పరిపాలనమైన అనుమతులు, దానికి సంబంధించిన ఆర్థికపరమైన అనుమతుల విషయంలో మాత్రమే సీఎం కానీ ఆర్థిక శాఖ జోక్యం ఉంటుంది. మిగతా వాటి విషయంలో ఇంజనీర్లు ఏవైతే కాంట్రాక్టర్ కంపెనీ ఉంటుందో వారే చూసుకోవాలనే అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తుతూ ఉంది. ఈ అంశాలనే కమిషన్ ముందు కూడా కేసీఆర్ కానీ ఇటు హరీష్ రావు కానీ అటు ఈటెల కానీ ఈ అంశాలు ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన రిప్లై కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఎంతోమంది ఐఏఎస్లను కూడా విచారించిన నేపథ్యం కూడా మనం చూసాం. ప్రస్తుతం ఇది కేసీఆర్ వద్దకు వచ్చిన నేపథ్యంలో ఇది రాజకీయంగా ఒకంత న్యూస్ అయ్యే అవకాశం కూడా ఉన్న నేపథ్యం కూడా మనకు కనిపిస్తుంది కదా రాకేష్. సో 2 నెలల గడువు కనిపిస్తా ఉంది. కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం అనేది
తీవ్ర చర్చనీయాంశం ఉంది. అటు బీఆర్ఎస్ పార్టీ కూడా తమ అధినేత కాబట్టి ఖచ్చితంగా నేతలందరూ కూడా స్పందించే అవకాశం ఉంది. నిజానికి చాలా రోజుల క్రితమే కేసీఆర్కు నోటీసులు ఇస్తారని ఒక చర్చ జరిగిన నేపథ్యంలో కొంత ఆలస్యమైనప్పటికీ కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం అనేది ఇది పొలిటికల్గా బీఆర్ఎస్ కూడా వాడుకోవాలనుకుంటుంది. ఎందుకంటే కాళేశ్వరం కట్టడం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి కానీ కేసీఆర్ చేసిన కృషిని కానీ ఈ సందర్భంగా బయట పెట్టాలి. తద్వారా తెలంగాణ ప్రజలకు ఈ కాళేశ్వరంకి సంబంధించి ఏవైతే చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయో వాటిని వివరించడం ద్వారా కొంత బీఆర్ఎస్ పార్టీని సానుకూలంగా చూపించే ప్రయత్నం కూడా బీఆర్ఎస్ పార్టీ చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ నోటీసుల్ని పాజిటివ్గా తీసుకొని పొలిటికల్గా వాడుకోవాలనే ఉద్దేశం మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఉందని చెప్పొచ్చు. ఇక్కడ వచ్చేదంతా కూడా బీజేపీకి ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈటల రాజేందర్ బీఆర్ఎస్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని అనుమతులు ఇచ్చారు. ప్రస్తుతం ఆయన బీజేపీలో ఉన్నారు. కానీ బీజేపీ పార్టీ కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటూ కూడా ఆరోపణలు చేసిన నేపథ్యంలో సంబంధించి బీజేపీ పార్టీ పొలిటికల్గా పార్టీ సైడ్ నుంచి ఏ విధంగా స్పందిస్తుంది, ఈటెల వ్యక్తిగతంగా స్పందిస్తారా పార్టీ పరంగా స్పందిస్తారా అనేది మాత్రమే ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. ఇది ఈటెలకు రాజకీయంగా లాభం నష్టం అనే చర్చ కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక రిపోర్ట్ కూడా మనం చూస్తున్నాం. సో న్యాచురల్ ప్రిన్సిపల్స్కి అగేన్స్ట్గా వెళ్ళకూడదు, రాజకీయ నేతలకి వాళ్ళ వర్జన్ వినాలి అనే ఒక అవకాశం కూడా గతంలో కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నేపథ్యం కూడా మనం చూసాం. సో ప్రస్తుతం నోటీసులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఎంక్వైరీ చేస్తే తప్ప ఇది పూర్తిగా ఈ రిపోర్ట్ ఇవ్వటం కుదరదు అనే అభిప్రాయానికి వాళ్ళు వచ్చిన నేపథ్యంలో ఏ రకమైన రెప్లికేషన్స్ ఉండబోతున్నాయి రాకేష్? ఇప్పటి వరకు కింది స్థాయి నేతలు అలాగే ఉన్నతాధికారులను మాత్రమే కాళేశ్వరం కమిషన్ విచారణ చేసింది, వివరాలు సేకరించింది. అయితే ఈ మొత్తం సంబంధించిన కాళేశ్వరం నిర్మాణానికి ప్రభుత్వ పరంగా పరిపాలన అనుమతులు కానీ ఆర్థిక పరంగా నిధుల విడుదలకు సంబంధించి ఈ రెండు విషయాల్లో కూడా స్పష్టత రావాలి. ఈ నేతలను విచారించిన తర్వాతనే దీనిపైన ఒక కంక్లూజన్ వస్తుంది, పూర్తి సమాచారం కూడా వస్తుందనేది కమిషన్ భావిస్తూ ఉంది. అందుకోసమే అప్పుడు సీఎంగా కొన్ని రోజుల పాటు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న సంబంధించి అప్పుడే ఇరిగేషన్ శాఖ సంబంధించి మొదట హరీష్ రావు చూసినప్పటికీ సెకండ్ గవర్నమెంట్లో అప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్ దగ్గరే ఇరిగేషన్ శాఖను ఉంచుకున్నారు. ఆ టర్మ్లోనే కాళేశ్వరాన్ని పూర్తి చేసి నీళ్లు విడుదల చేయడం జరిగింది. అయితే మొదటి ఏడాదిలో మొదటి 5 years మాత్రం ఈటల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉండడంతో అప్పుడు మొదట కాళేశ్వరాన్ని ప్రారంభించినప్పుడు నిర్మాణ పనులు స్టార్ట్ అయినప్పుడు ఆర్థిక మంత్రిగా ఈటల రాజేందర్ కూడా నిధులు విడుదల చేసిన పరిస్థితి చూసాం. ఈ మొత్తం వ్యవహారంలో ఈ ముగ్గురి పాత్ర అత్యంత కీలకంగా ఉంది కాబట్టి వీళ్ళ వర్షన్ తీసుకోకుండా రిపోర్ట్ తయారు చేస్తే దీనిపైన విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది ఈ ముఖ్యమైన నేతల అభిప్రాయం తీసుకోకుండా రిపోర్ట్ తయారు చేస్తే నెగిటివిటీ కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వీరి అభిప్రాయం తీసుకున్న తర్వాతనే వీరి అభిప్రాయాన్ని జోడించిన తర్వాతనే ఈ రిపోర్ట్ను ప్రభుత్వానికి ఇవ్వాలనేది కమిషన్ యొక్క అభిప్రాయం. 2 రోజుల క్రితమే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిర్ణయం తీసుకున్న 2 రోజుల్లోనే దీన్ని అమలు చేశారు. దీన్ని వీలైన తొందరగా ఈ ముగ్గురు నేతలు కనుక స్పందిస్తే రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి కూడా ఇచ్చే అవకాశం ఉంది. రైట్, ఇటు మేడిగడ్డ అవచ్చు, అన్నారం, అలాగే సుందిళ్ళ ఆనకట్టలు, వీటి వైఫల్యము అలాగే వాటిలో ఉన్న లోపాల గురించి ఒక అంశం అయితే ఆర్థిక పరమైన అంశాలు కూడా కూలంకషంగా ఈ విచారణ చేస్తుంది కమిషన్ అని మనం ఇంతకుముందే చూసాం. వాళ్ళు చెప్పడం ఇంజనీర్లు అయిపోయారు, ఐఏఎస్లు అయిపోయారు. ప్రస్తుతం బాల్ కేసీఆర్ అలాగే మాజీ మంత్రి హరీష్ రావు, మరోవైపు ఈటెలకు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఈటెల వేరే పార్టీలో ఉన్నారు మీరు చెప్పినట్టుగా. సో ఏ రకమైన అభిప్రాయం, అంటే ఒకే అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంటుందా? ఇక్కడ ఖచ్చితంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమైతే కనుక ఇది ఎవరికి అడ్వాంటేజ్గా మారుతుంది అనే క్వశ్చన్ కూడా వస్తోంది రాకేష్. ఖచ్చితంగా దీన్ని పొలిటికల్గా కాంగ్రెస్ పార్టీ కూడా అనుకుంటా ఉంది. దా ఉద్దేశంతోనే ఒకవేళ రిప్లై కనుక కేసీఆర్ హరీష్ రావు ఇస్తే దాన్ని ఎజెండాగా చేసుకొని కాంగ్రెస్ పావులు కదిపే అవకాశం ఉంది. ఇదే ఎట్ ది సేమ్ టైం ఈటల రాజేందర్ను కూడా ఇరుకున పెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈటల రాజేందర్ స్పందన ఏ విధంగా ఉంటుందని చూసిన తర్వాత కాంగ్రెస్ స్పందించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇది ప్రభుత్వం కూడా ఈ కమిషన్ యొక్క విచారణ ఎవరెవరికి ఈ నోటీసులు ఇస్తున్నారు, వారి యొక్క రిప్లై ఏ విధంగా ఉందనే దానిపైన కూడా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉంది. అవకాశాన్ని బట్టి కూడా ప్రభుత్వ పెద్దలు కూడా స్పందిస్తున్నారు. ఈ నోటీసుల సందర్భంగా కూడా ఖచ్చితంగా ఇటు పీసీసీ చీఫ్ కానీ మిగతా ముఖ్య నేతలందరూ కూడా స్పందించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. పొలిటికల్గా దీన్ని గెయిన్ చేసుకోవాలనేది కాంగ్రెస్ ఎత్తుగడ. బీఆర్ఎస్ గవర్నమెంట్లో అవినీతి జరిగిందని అని చెప్పడం కోసం కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంటే సంబంధించి తెలంగాణకు సంబంధించి వాటర్కు సంబంధించిన గ్రోత్ పెంచడంలో కాళేశ్వరం ఉపయోగపడింది. ఈ అంశాన్ని పదే ప్రతిపాదించడం ద్వారా కాళేశ్వరం జరిగిన చిన్న చిన్న పొరపాట్లు ఏవైతున్నాయో వాటిని పక్కన పెట్టే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తూ ఉంది. మొత్తంగా అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ రెండు కూడా ఓ పొలిటికల్ గేమ్ కాళేశ్వరం విచారణ సందర్భంగా సంబంధించి యూజ్ చేసుకుంటున్నారనేది స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, ఈ కమిషన్కు అలాగే ఎంక్వైరీ చేసే వాళ్లకు గతంలో మనం కేసీఆర్ లేఖ సంధించడం కూడా మనం చూసాం రాకేష్. సో ప్రస్తుతం ఈ స్పందన దానికైనా భిన్నంగా ఉంటుంది అనుకోవచ్చా, లేదంటే ఏదైనా వాస్తవాలు బయటపడే అవకాశం ఉందా?
ఎస్, గతంలో సంబంధించి ఎవరైతే చైర్మన్గా ఉన్నారో వారు సంబంధించిన విచారణలో నెలకొన్న అంశాలను మీడియాకు బహిర్గతం చేయడం ద్వారా కేసీఆర్ ఆ అంశాలను ప్రస్తావించి కోర్టుకు వివరాలు వెల్లడించడం జరిగింది. కోర్టు సూచనతోనే అప్పుడు చైర్మన్ మార్చిన పరిస్థితి మనకు కనిపించింది. కాబట్టి ఇప్పుడు అంతర్గతంగా కమిషన్లో జరుగుతున్న విషయాలను బయటికి చెప్పట్లేరు. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ దీన్ని లేఖ రూపంలో స్పందిస్తారా, నేరుగా వచ్చి స్పందిస్తారా అనేది చూడాలి. ఖచ్చితంగా స్పందించాలనే ఒక ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్ రిపోర్టు కాళేశ్వరం మొదటి రోజు శంకుస్థాపన నుంచి చివరిగా ప్రారంభం రోజు వరకు కూడా జరిగిన మొత్తం వ్యవహారాన్ని కూడా కాళేశ్వరం కమిషన్కి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. దీనికోసం ప్రభుత్వం ఏ విధంగా నిధులు సమకరించింది, దానికి సంబంధించిన నిర్మాణంలో ఎంత బీఆర్ఎస్ ప్రభుత్వం కష్టపడింది అనే విషయాలు కూడా ఈ యొక్క సంబంధించిన రిప్లైలో ఖచ్చితంగా ఉండే విధంగా బీఆర్ఎస్ పార్టీ అయితే జాగ్రత్తలు తీసుకుంటుంది. రైట్ రాకేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్ ఇన్పుట్స్. ఇది మొత్తానికి కాళేశ్వరం కమిషన్ విచారణ వేగవంతం చేసిన నేపథ్యం కనిపిస్తోంది.